మీనరాశి వారికి శుక్రగ్రహం యొక్క మార్పు ఏ విధంగా ఉండబోతుంది? ఇక్కడ తృతీయాధిపతి అష్టమాధిపతి అయిన శుక్రుడు ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల మంచి మార్పులు జరుగుతాయి. ఆకస్మికంగా ధనలాభం, ఆకస్మికంగా అనుకూలంగా ఉండటం, ఫైనాన్షియల్ పరంగా ఉండే డెవలప్మెంట్స్ బాగా ఎక్కువ పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. గతంలో ఎవరైతే బాకీలు ఉంటే ఆ బాకీలు తీర్చుకోలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా బాకీలు తీర్చుకుంటారు. బ్యాంకు నుంచి రుణాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అనేక లాభాలు వాటిలో ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రతి పనిలో కూడా కొంచెం విజయం సాధించడం జరుగుతుంటుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. స్త్రీలకి ముఖ్యంగా గతంలో ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, చదువు కానీ వదిలేసిన వాళ్ళు మళ్ళీ అదే రంగంలోకి దిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మళ్ళీ వాళ్ళు స్టార్ట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. శుభ కార్యక్రమాలు, అలాగే ఉన్నతమైన అభిప్రాయాలు కలగటం ఒకటి, అలాగే రైతులకి పంట పొలాల్లో మంచి లాభాలు కలగటం ఒకటి, ఇళ్ళు కొనుగోలు చేయటం, వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉంటాయి. ప్రతి దానిలో కూడా విజయం సాధించడమే కాకుండా మంచి పనులు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రతి దానిలో కూడా అనేకమైన మార్పులు, అనేకమైన పరిణామాలు జరగటమే కాకుండా ప్రతి పనిలో కూడా కొంత విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి విద్యార్థులకు మేలు కలుగుతుంది. డబ్బు విషయంలో కొంత పొదుపు పాటించండి. అనవసరమైన ఖర్చులు పెట్టుకోవద్దండి. మనకు వస్తుంది కదా అని మనం ఖర్చు పెట్టుకుంటే చాలా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. అలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. ప్రతి దానిలో కూడా కొంత మనం ఎక్కడ తప్పు చేస్తున్నా, ఎక్కడ మిస్టేక్ చేస్తున్నా సవరణ చేసుకొని ముందుకెళ్ళండి. శుభ కార్యక్రమాలు, కుటుంబ పరంగా కూడా భార్యాభర్తల యొక్క కలయిక బాగుంటుంది. కుటుంబంలో చికాకులు తగ్గటం ఒకటి, అన్నదమ్ముల మధ్యలో కూడా అక్క చెల్లెల మధ్యలో కూడా అనుబంధ బాంధవ్యం బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి వీళ్ళు కొన్ని పరిహారాలు చేసుకోవాలి. ఓం నమః శివాయ పంచాక్షరి చేసుకోవటం, తత్పురుషాయ మహాదేవాయ తన్నో రుద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదువుకోవటం, శుక్రవారం రోజు కూడా శుక్రుడి యొక్క ప్రదర్శనలు చేయడం, అమ్మవారి యొక్క ఆరాధన, కుంకుమార్చన చేయడం వల్ల కూడా మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి.